నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మెస్సిరి చంద్రబాబు నాయుడు గారు ప్రజాగలం సభలు అయితే నిర్వహిస్తున్నారు అయితే ఈ సభల పైన కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టిందని చెప్పి మనకి వార్తలు వస్తున్నాయి సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం నమస్తే సార్ ఇప్పుడు ఏదైతే మన చంద్రబాబు నాయుడు గారు ప్రజాగలం సభలు ఏదైతే పెడుతున్నారో కానీ వీటి మీద కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టిందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి ఇందులో వాస్తవం ఉందంటారా డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు ప్రజాగల సభలు నిర్వహిస్తూ ఉన్నారు ఆల్మోస్ట్ గత వారం రోజుల నుంచి ఆయన ప్రజాగల సభల్లో నిమగ్నమై ఉన్నారు ప్రజాగల సభలు నిర్వహిస్తూ ఉన్నారు ఆయన సభలకి పెద్ద ఎత్తున జనం తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఎట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన మేమంతా సిద్ధం అని చెప్పి ఒక కార్యక్రమాన్ని పెట్టి ఆయన బస్ యాత్ర చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అనే దాని మీద సహజంగానే రాష్ట్ర నిఘా వర్గాలు కానీ కేంద్ర నిఘా వర్గాలు కానీ ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ ఉంటాయి ఆ నిఘా వర్గాల పనే అది ఎవరికి ఎంత క్రేజ్ ఉంది ఎవరి పార్టీ ఏ విధంగా ఉంది అనే దాని మీద కేంద్రం ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది దానికి సంబంధించిన కేంద్ర నిఘా వర్గాలు ఎప్పుడు పనిచేస్తూ ఉంటాయి అట్ ద సేమ్ టైం రాష్ట్ర నిఘా వర్గాలు కూడా పనిచేస్తూ ఉంటాయి అది జగన్మోహన్ రెడ్డికి సమాచారం అందిస్తూ ఉంటాయి ఎవరు ముఖ్యమంత్రి అంటే వాళ్ళకి సమాచారం ఎప్పటికప్పుడు అందజేస్తూ ఉంటాయి రాష్ట్ర నిఘా వర్గాలు కేంద్ర నిఘా వర్గాలు ఏం చేస్తూ ఉంటాయి కేంద్ర హోంశాఖకి ఎప్పటికప్పుడు ఆయా రాష్ట్రాల సమాచారాన్ని అందజేస్తూ ఉంటాయి ఎస్పెషల్లీ ఎన్నికల వేళ కాబట్టి ఆ రాష్ట్రాల్లో ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంది ప్రజాదరణ ఏ పార్టీలకు ఉన్నాయి ఇలాంటి అంశాల మీద ఎప్పటికప్పుడు కేంద్ర నిఘా వర్గాలు ఎప్పుడు సమీక్షిస్తూ ఉంటాయి వాటిని క్లుప్తంగా కేంద్ర నిఘా వర్గానికి అందజేస్తూ ఉంటాయి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కనుక మనం చూస్తే కూటమి ఏర్పడింది తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కూటమి ఒకవైపు రెండో వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మూడో వైపు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆల్రెడీ అభ్యర్థులను కూడా ప్రకటించింది షర్మిల కడప నుంచి ఎంపీగా పోటీ చేయబోతోంది దాంతోపాటు 144 స్థానాల్లో అసెంబ్లీలో కూడా పోటీ చేయాలి అని చెప్పి అభ్యర్థులను కూడా సిద్ధం చేసి అఫీషియల్గా ప్రకటించేటువంటి అవకాశం ఉంది రేపు మాపు సో ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ముక్త భారత్ అనేది బీజేపీ యొక్క లక్ష్యం ఆ క్రమంలో దక్షిణ భారతదేశంలో ఏం జరుగుతుంది అనేది మీద ప్రత్యేకంగా కాన్సన్ట్రేషన్ చేసింది కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి ఏంటి ఆయా రాష్ట్రాల్లో కర్ణాటకలో పరిస్థితి ఏంటి తమిళనాడులో పరిస్థితి ఏంటి ఆంధ్రలో పరిస్థితి ఏంటి అనే దాని మీద సమీక్షిస్తూ ఉంటుంది అలాగే కేరళలో పరిస్థితి ఏంటి తమిళనాడులో పరిస్థితి ఏంటి అనే దాని మీద కూడా సమీక్షిస్తూ ఉంటుంది ఎక్కడ అవకాశం దొరికినా కానీ దక్షిణ భారతదేశంలో బీజేపీ పాగా వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది అందుకే కేంద్ర నిఘా వర్గాలు ఉత్తర భారతదేశం కన్నా దక్షిణ భారతదేశం మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి ఉంటాయి ఇప్పుడు తమిళనాడులో అన్నాడీఎంకే డిఎంకే ఉన్నాయి డిఎంకే తోటి కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంది అక్కడ వెళ్తూ ఉంది బలమైనటువంటి ఒక శక్తిగా అక్కడ ఉంది అన్నాడీఎంకే తోటి లేదా అన్నాడీఎంకే తోటి ఇండైరెక్ట్గా పొత్తు పెట్టుకొని అయినా సరే డైరెక్ట్గా పొత్తు పెట్టుకొని అయినా సరే ఏదో ఒక రకంగా అక్కడ ఏదో నిలబడాలి అనేటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ చేస్తున్నారు అందుకే తమిళ భాష అనేది ప్రాచీనమైనటువంటి భాష దాన్ని నేను నేర్చుకుని మాట్లాడుతాను ఐక్యరాజ్య సమితిలో అని చెప్పి నరేంద్ర మోడీ తాజాగా చేసినటువంటి కామెంట్ అది తమిళని అట్రాక్ట్ చేసేటువంటి ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నారు మరోవైపు యూడిఎఫ్ ఎల్డిఎఫ్ కేరళలో ఉన్నాయి సో కాంగ్రెస్ పార్టీ అక్కడ కమ్యూనిస్టులతోటే పోరాడుతుంది జాతీయ స్థాయిలోనేమో ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షాలు ఇవన్నీ కూడా సో ఈ అంశాలని బీజేపీ చెప్తూ ఆయా రాష్ట్రాల్లో ఎంతో కొంత బలపడాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది స్థానం లేకపోయినప్పటికీ ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో ఒక గ్రిప్ సంపాదించింది ఇప్పుడు ఏ విధమైనటువంటి గ్రిప్ సంపాదించింది దక్షిణ భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాల కంటే కూడా ఆంధ్రప్రదేశ్లో అటు విపక్షము నరేంద్ర మోడీ పంచనుంది ఇటు విపక్షాలు నరేంద్ర మోడీతో డైరెక్ట్గా ఉన్నాయి అధికార పక్షము ఇండైరెక్ట్గా మోడీ పంచనుంది సో ఇలాంటి పరిస్థితుల్లో 25 మంది ఎంపీలు తనకే ఉన్నారు అనేటువంటి భావనతోటి కేంద్ర ప్రభుత్వం అలాగే నరేంద్ర మోడీ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఎవరికి ఎన్ని వస్తాయి కూటమికి ఎన్ని వస్తాయి జగన్మోహన్ రెడ్డికి ఎన్ని వస్తాయి అనేటువంటిది ఒక నిఘా పెట్టారు ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టి ఒకవేళ కనుక జగన్మోహన్ రెడ్డి బలహీనంగా ఉన్నాడు అనేటువంటి అభిప్రాయానికి వస్తే అప్పుడు కూటమికి మరింత ఊతం ఇచ్చేలాగా బీజేపీ వ్యవహరించేటువంటి అవకాశం ఉంది దాంట్లో భాగంగా ప్రజాకాలం సభకి ఎలా వస్తుంది రెస్పాన్స్ అనే దాని మీద కేంద్ర నిఘా వర్గాలు సమాచారాన్ని సేకరించుకున్నట్టు మనకు ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్నట్టు సమాచారం ఇప్పటి వరకు కూడా కూటమిలో బీజేపీ ఉంది కానీ భాగస్వామి పార్టీగా ఎలాంటి సహకారం అందించాలో
అలాంటి సహకారం పూర్తి స్థాయిలో అందించట్లేదు ఇప్పటికి కూడా. పూర్తి సహకారం అందిస్తే జగన్మోహన్ రెడ్డిని ఆల్మోస్ట్ రాజకీయంగా క్లోజ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. అయితే జగన్మోహన్ రెడ్డి కూడా తన పంచలో మనిషి కాబట్టి, తన ఇంట్లో మనిషి కాబట్టి, అంటే ఇండైరెక్ట్గా కాబట్టి ఆయనకి ఎందుకు రాజకీయంగా వ్యతిరేకం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పటి వరకు ఆచితూచి వ్యవహరించింది బీజేపీ. కానీ చంద్రబాబు నాయుడికి గత వారం రోజుల నుంచి వస్తున్నటువంటి ప్రజాగళం సభ స్పందన చూసిన తర్వాత నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు ఖచ్చితంగా కూటమి చాలా బలంగా ఉంది. ఇంకొంచెం సపోర్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డికి అసలు దాదాపుగా 3-4 ఎంపీలతోటి మిగిలిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కూటమిని గెలిపించుకుంటే 20 నుంచి 22 మంది ఎంపీలను గెలుచుకోవచ్చు అనేటువంటి అభిప్రాయానికి ఢిల్లీ బీజేపీ పెద్దలు వచ్చారు. అందుకే మరింత స్పీడ్గా వెళ్ళండి, పూర్తి సహకారం నాకు ఉంటుంది అని చెప్పే సంకేతాలు ఢిల్లీ నుంచి చంద్రబాబు నాయుడుకు అందాయి అనేది కూటమిలో ఉండేటువంటి నేతలలో జరుగుతున్నటువంటి తాజా చర్చ. నిజంగా ఇది కనుక ఇంప్లిమెంట్ అయితే నరేంద్ర మోడీ చెప్పినట్టు రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో కట్టడి చేసేటువంటి అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. అంటే డబ్బులు పంచకుండా, మద్యం పంచకుండా, లేదంటే యంత్రాంగాన్ని తమ వైపు తిప్పుకొని హింసాత్మక విధంగా ఎన్నికలు జరగకుండా నియంత్రించేదానికి రెడీగా ఉంది. అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే ఆల్రెడీ వాళ్ళకి నచ్చినట్టు చేస్తున్నారు కదా సార్. చాలా వరకు వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళకి నచ్చిన విధంగానే, ఇక్కడ ఎన్నికల కోడ్ ఉన్నా కూడా ఈసీ ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా కూడా వాళ్ళ పందాల్లోనే నడుస్తున్నారు కదా. ఇప్పటి వరకు జరిగింది. అందుకే 3 ప్రత్యేకమైనటువంటి అధికారులను నియమించారు కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్కి. ఒక ఐఆర్ఎస్ ఆఫీస్ని, ఒక ఐఏఎస్ని, ఒక ఐపీఎస్ని ఇక్కడ నియమించారు. ఆ ఐపీఎస్ అధికారి సీనియర్ అధికారి. ఆయన ఏం చేస్తారు, కేవలం ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది అనే దాని మీద మానిటరింగ్ చేస్తారు. ఇక ఐఆర్ఎస్ అధికారి ఆర్థికపరమైనటువంటి లావాదేవీలకు సంబంధించినటువంటి ఏ విధంగా జరుగుతున్నాయి రాష్ట్రంలో, ఓటర్లకు డబ్బు పంపించే కార్యక్రమం ఏ విధంగా జరగబోతుంది అనే దాని మీద పర్యవేక్షణ చేయడానికి. అలాగే 3వ పరిశీలకుడు సాధారణమైనటువంటి పరిశీలన, అంటే రాష్ట్రంలో అసలు విపక్షాలు ఏం కంప్లైంట్ చేస్తుంది, అధికార పక్షం ఏం కంప్లైంట్ చేస్తుంది, టోటల్ అబ్జర్వేషన్ ఒక అతను. ఇలా 3 కీలకమైనటువంటి అధికారులను నియమించడం జరిగింది. ఆల్రెడీ ఇవాళ రేపు వాళ్ళు డ్యూటీస్ స్వీకరించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక నుంచి ఆటలు సాగేటువంటి అవకాశం లేదు, మరింత స్ట్రిక్ట్గా వ్యవహరించే అవకాశం ఉంది. దానికి కారణం ఏంటంటే ప్రజాగళం సభ సక్సెస్ అవుతుంది, చంద్రబాబు నాయుడికి ప్రజాదరణ ఉంది అనేది కేంద్ర నిఘా వర్గాల సమాచారం ఇచ్చినటువంటి క్రమంలో కూటమి బలపడుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు అనేటువంటి అభిప్రాయానికి కేంద్ర ప్రభుత్వం వచ్చింది. దాంట్లో భాగంగానే తాజాగా వాలంటీర్ వ్యవస్థని కంప్లీట్గా వాళ్ళు దూరంగా పెట్టడం, దాంతోపాటు లోకేష్కి జెడ్ కేటగిరీ భద్రత ఇవ్వడం, అలాగే రేపో మాపో ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అధికారులను బదిలీలు చేయడం లేదా కొంతమందిని సస్పెండ్ చేయడం, ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది అనేది. దాంతోపాటు చంద్రబాబు నాయుడుకి కొన్ని సూచనలు ఇస్తూ మరింత వేగంగా స్పీడ్గా వెళ్ళి మరిన్ని సభలను కండక్ట్ చేయాలి కూటమి తరఫు నుంచి అనేటువంటి సూచనలు కూడా ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. 1-2 చిన్న మార్పులు ఉన్నాయి అభ్యర్థుల విషయంలో. వాటిని మార్చిన తర్వాత ఇమీడియట్గా నరేంద్ర మోడీ కూడా మళ్ళీ ఆయన ఆంధ్రప్రదేశ్లో సభల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఆ మేరకు సంకేతాలు ఢిల్లీ నుంచి వచ్చినట్టు తెలుస్తుంది.